హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఆదండకాయలతో పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అయితే ఇవి మనకు అడవిలో తొలుత కాసే కాపు అని మొట్టమొదటిగా మనకు అడవిలో ఇవే కాయలు కాస్తాయంట. ఈ మే నెలలో మాత్రమే ఇవి దొరుకుతాయని చెప్పారు. మా మామయ్య స్పెషల్గా అంటే ఎప్పుడు ఏ మే నెల వచ్చినా ఇవి తప్పకుండా తెప్పించుకుంటారంట. హెల్త్కి చాలా మంచివంట, అసలు తప్పకుండా తినాలని చెప్పారు. ఇది ఒక ముళ్ళ తీగ లాంటిది ఉంటుందంట అడవిలో, దానికి కాస్తాయంట. మనకి మే నెలలో మాత్రమే దొరుకుతాయని చెప్పారు. ఇవి హెల్త్కి మాత్రం చాలా మంచివని చెప్పారు. మనకు చూడ్డానికి సేమ్ కొంచెం జామకాయల్లాగే ఉంటాయి. అయితే లోపల చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి, వాటన్నిటిని తీసి మనం ఉడికించుకోవాలి. వీటి గురించి మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలిసి తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నేను యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేసిన దీని గురించి ఏ ఇన్ఫర్మేషన్ కూడా నాకు రాలేదు. అందుకే మీకు ఒకవేళ ఏమైనా దీని గురించి తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అయితే ముందుగా మనం వీటన్నిటిని కూడా ఈ విధంగా పగలగొట్టుకోవాలి. అన్ని కాయల్ని కూడా పగలగొట్టి మనం లోపల ఇట్లా చిన్న చిన్న సీడ్స్ లాగా ఉంటాయి, మనం వాటన్నిటిని తీసుకోవాలంట. అయితే మా మామయ్య ఇవి తెప్పిస్తే మా అక్క కుక్ చేస్తున్నారు పులుసుని. ఎలాగో కుక్ చేస్తున్నారు కదా అని వీడియో తీసుకుంటానంటే సరే అన్నారు. అందుకే వీడియో తీసి మీకు కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా అన్నీ కట్ చేసుకోవాలని చెప్పారు. కట్ చేసుకొని లోపల సీడ్స్ అన్నీ తీసుకొని ఇలా నాకు సీడ్స్ వేస్ట్ పార్టే ఎక్కువగా ఉంటుంది ఇందులో. ఇలా అన్నిటినీ కట్ చేసుకోవాలంట. ఈ విధంగా అన్ని ముక్కల్ని కూడా కట్ చేసుకొని మనం వీటి టేస్ట్ మనకు కొంచెం వగరుగా అట్లా ఉంటుందని చెప్పారు. కాబట్టి మనం వీటిని కొంచెం వాటర్లో సాల్ట్ వేసి వీటిని కుక్ చేసుకోవాలంట. ఇక్కడ వాటర్ కూడా పెట్టుకున్నారు. వాటర్ కొంచెం వేడైన తర్వాత ఇలా కట్ చేసుకున్న మొత్తం ఆదండకాయలన్నిటినీ వేశారు. వేసి కొంచెం సాల్ట్ వేసి కుక్ చేసుకున్నారు. ఇవైతే చాలా తొందరగా ఉడికిపోయాయి, అసలు 5 మినిట్స్లోనే మనకు మెత్తగా ఉడికిపోయాయి. ఈ విధంగా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలంట. ఉడికించుకున్న తర్వాత వాటిలో ఉన్న వాటర్ మొత్తం డ్రైన్ చేసుకోవాలని చెప్పారు. ఇలా వాటర్ మొత్తం డ్రైన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకోవాలంట ముందే. ఇక్కడ మరొక ప్యాన్ తీసుకొని కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నారు. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి చిట్పట్లాడిన తర్వాత ముందుగా ఇక్కడ పచ్చిమిర్చి వేసుకున్నారు అక్క. కొంచెం పచ్చిమిర్చి కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై కాగానే ఆనియన్స్ని వేసుకున్నారు. ఆనియన్స్ ఇక్కడ పులుసులో కాబట్టి అక్క ఎక్కువగా మరి ఫ్రై కాకుండా పర్లేదని చెప్పారు. కొంచెం వేగితే చాలు, లైట్గా ట్రాన్స్పరెంట్గా మారితే చాలు, మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ విధంగా వేగిన తర్వాత కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నారు. వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ఉడికించుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఆ ఆదండకాయల్ని కూడా వేసుకొని 1 నిమిషం పాటు నూనెలో మగ్గేటట్టు చూసుకున్నారు. ఆ ఆదండకాయలు వేసిన తర్వాత జస్ట్ ఒక 2 మినిట్స్ వరకు కలుపుకున్నారు. ఆయిల్లో కొంచెం మగ్గితే బాగుంటుంది టేస్ట్ అని చెప్పారు. ఇలా మొత్తం ఒక్కసారి కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నారు. ఇప్పుడు సాల్ట్ మనకు ముందే వేస్తే కొంచెం అది అడుగు మాడే అవకాశం ఉంటుందని చెప్పేసి ముందు పసుపు వేసుకోలేదు. పసుపు కొంచెం ఆగి వేసుకున్నారు. పసుపుతో పాటే మనకు టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు కూడా వేసుకున్నారు. వేసుకొని మొత్తం ఒక్కసారి కలుపుకున్నారు. ఇక్కడ 1 టీ స్పూన్ వరకు కారం, అలాగే కొంచెం టీ స్పూన్కి కొద్ది తక్కువగా సాల్ట్ వేసుకున్నారు. వేసుకొని మళ్ళీ ఒక్కసారి కొంచెం జస్ట్ 1 మినిట్ పాటు అంతే సిమ్లో ఉంచి కలుపుకున్నారనమాట. ఇప్పుడు కొంచెం 1 మినిట్ కలుపుకున్న తర్వాత మనం ఇంతకుముందు చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, దాన్ని గుజ్జు తీసుకొని ఆ వాటర్ని పోసుకున్నారు. చింతపండు వాటర్ పోసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఎంత కావాలి పులుసు అనే దాన్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలని చెప్పారు.
పులుసు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1 టీ స్పూన్ వరకు బెల్లం వేసుకున్నారు. అండ్ అలాగే ఇక్కడ ఒక సీక్రెట్ మసాలా అని చెప్పి మటన్ మసాలా ఉంటుంది కదా మనకు, మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. ఇలా మటన్ మసాలాని ఒక ప్యాకెట్ వేసుకున్నారు అక్క. అంటే ఇది జస్ట్ 1 రూపీ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా మనకు, అలాంటివి అన్నమాట. అదే ఒక ప్యాకెట్ వేసుకున్నారు. ఈ మసాలా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందని చెప్పారు. ఒకవేళ ఇది లేకున్నా మనం ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసే ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం మెంతులు, జీలకర్ర మెంతులు కలిపి పొడి చేసుకుంటాం కదా, అది కూడా వేసుకోవచ్చు అన్నారు. తర్వాత ఇప్పుడు మనము పులుసులోకి మనకు థిక్నెస్ రావడానికి ఇక్కడ కొన్ని వాటర్ తీసుకున్నారు. ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని ఒక 2 టీ స్పూన్స్ వరకు జొన్నపిండి ఉంటుంది కదా, జొన్నపిండి వేసుకున్నారు. అండ్ అలాగే 2 టీ స్పూన్స్ వరకు వేయించిన నువ్వుల పొడి ఉంటుంది కదా, అది కూడా వేసుకున్నారు. మొత్తం 2 టీ స్పూన్స్ జొన్నపిండి అండ్ అలాగే 2 టీ స్పూన్స్ ఇది వేయించిన నువ్వుల పొడి, 2 కూడా వేసి చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలంట. దీన్ని చక్కగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకు అక్కడ పులుసు మరుగుతుంది కదా, ఆ మరుగుతున్న పులుసులోకి ఈ పిండిని కలుపుకుంటే మనకు ఆ పులుసుకు అనేది థిక్నెస్ యాడ్ అవుతుంది. థిక్నెస్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మేము పిండి వేసుకోము అనుకున్న వాళ్ళు నువ్వుల పొడి ఇంకొంచెం ఎక్కువగా వేసుకొని దాన్ని మనం కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసి వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం కాకరకాయ పులుసును కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఒక 5 మినిట్స్ పాటు మరిగిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసి దించేసుకున్నారు. అంతే అండి, సింపుల్గా. కానీ ఈ పులుసు జొన్న రొట్టెతో కానీ అన్నంకైనా దేనికైనా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చూసాను, నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా దొరికితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ జొన్న రొట్టెలు ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళు. అయితే ఈ మెథడ్ నేను ఆల్రెడీ చూపించాను జొన్న రొట్టె వీడియో, కానీ ఎక్కువగా ఎవరికి రీచ్ అవ్వలేదు. ఇక్కడ మొత్తం అందరూ ఇలాగే రొట్టెలు ప్రిపేర్ చేసుకుంటారండి. చాలా ఈజీగా, ఎంత సన్నగా చేసుకుంటారంటే మనకు ఒక పేపర్ లాగే ఉంటాయి రొట్టెలు, చాలా సన్నగా ఉంటాయి. అలాగే అంతే టేస్టీగా కూడా ఉంటాయి. జొన్న రొట్టెలు తినని వాళ్ళు కూడా ఈ రొట్టెలు చూసి తప్పకుండా తింటారు. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా, ఎంత ఈజీగా చేశారో. జొన్న రొట్టెలు అంటే భయపడే వాళ్ళు కూడా ఈ మెథడ్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా రొట్టెకైనా సరే, అన్నంకైనా, దేనిలోకైనా ఆ పులుసులో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఆదండకాయలే అనే కాదు, మనం కాకరకాయ పులుసు కూడా ఇదే మెథడ్లో చేసుకోవచ్చు. చేదు లేకుండా చాలా బాగుంటుంది. ఓకే అండి, మీకు నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.